ప్రభువు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనతో ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు మార్కు సువార్త 14వ అధ్యాయము 27 నుంచి 31వ వచనం వరకు ధ్యాన భాగంగా చూడబోతున్నాం. ఇందు భాగానికి ఒక పేరు పెట్టడం జరిగింది. అదేంటంటే అభ్యంతరపడుట. ఈ అభ్యంతరపడుట అన్న ఈ యొక్క అంశంలో 3 సబ్ అంశాలు మనం చూస్తాం. మొదటిగా 27వ వచనములో శిష్యులు అభ్యంతరపడుట చూస్తాము. 29 నుంచి 31 వరకు పేతురు అభ్యంతరపడుట చూస్తాము. 28వ వచనములో అభ్యంతరాన్ని ఎలా జయించాలో చూస్తాం. ఇది మనం చూడబోయే 3 ప్రాముఖ్యమైన సబ్బ అంశాలు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, మార్కు సువార్త 14వ అధ్యాయం 27 నుంచి 31 వరకు మీరు వివరిస్తుండగా మా మనోనేత్రాలు తెరచి మాతో మాట్లాడి సర్వసత్యములు నడిపించి, తండ్రి నీ కుమారుని స్వారూప్యం అందరికీ వచ్చేలాగా, నీ కుమారుని రాకకు క్షణము సిద్ధపడేలాగా మమ్మలను దీవించుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు ప్రభు శిష్యులకు మొదటి నుంచి మరణమును గూర్చి పునరుత్థానమును గూర్చి చెప్తున్నాడు, కానీ వాళ్ళకి అర్థం కాల. అందుకే యేసు ప్రభు శిష్యులు ఎలా అభ్యంతరపడతారో చెప్పడం జరిగింది. 27వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే, కాపర్ని కొట్టడం జరుగుతుంది, గొర్రెలు చెదిరిపోతాయి అన్నాడు. ఈ మాట ఎక్కడుంది అని అంటే, జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో ఉంది ఈ ప్రవచనం. దేవుడు ముందుగానే శిష్యులు ఎలా చెదిరిపోతారో చెప్పాడు. దేవుడు భవిష్యత్ జ్ఞాని. మన చేష్టలు తర్వాత నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని చెప్పే దేవుడు కాదు. మన చేష్టలు మనం పుట్టక తలికే ఎలా ఉంటాయో చెప్పగలిగిన దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏసావు యాకోబు ఏసావు వీళ్ళిద్దరి గురించి ప్రవచించాడు దేవుడు. కాబట్టి మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ భాగంలో శిష్యులు అభ్యంతరపడ్డానికి కారణాలు ఏంటో చూద్దాం. వీళ్ళకి ఎన్నో సూచక్రియలు అద్భుతాలు ప్రభు చూపించాడు, అయినా అభ్యంతరపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యంతరం అనే మాటకు బాగా మనకు అర్థం అవ్వాలంటే అడ్డు అని అర్థం. అడ్డు, అభ్యంతరం అంటే అడ్డు. ఒకవేళ కోర్టు పరిభాషలో చెప్పాలంటే అబ్జెక్షన్ ఎవరు అన్నారంటారు కదా, అట్లా అనమాట. కాబట్టి ఎందుకు అభ్యంతరపడ్డారు? ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ప్రభు వాళ్ళకి చూపించాడు, అయినా ఎందుకు అభ్యంతరపడ్డారు అన్నది ఒక ప్రశ్న. దీన్ని బట్టి మనము గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అభ్యంతరానికి కారణాలు తెలిస్తే వాళ్ళు ఎందుకు అభ్యంతరపడ్డారో మనం ఈజీగా గెస్ చేయగలం. అభ్యంతరానికి కారణాలు మార్కు సువార్త 4:41. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని. ఇక్కడ ఒక మాట ఉంది, ఈయన ఎవరో.
అప్పటికే చాలా కార్యాలు యేసు ప్రభు శిష్యుల మధ్యలో చేయడం జరిగింది. ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరుగుతున్నప్పటికీ కూడా శిష్యులు అంటున్న మాట ఏంటంటే, ఈయన ఎవరో. దేవుని బిడ్డలారా గమనించండి, మనము క్రైస్తవులుగా చలామణి అవ్వచ్చు, మనము క్రిస్టియన్ నేమ్ పెట్టుకోవచ్చు, మనము చర్చిలో మెంబర్షిప్ పొందుండొచ్చు, మనం బాప్తీసం తీసుకొని ఉండవచ్చు, ప్రభు బలలో చేయి కూడా వేస్తూ ఉండవచ్చు. కానీ యేసును గురించి తెలుసుకోవడం వేరు, యేసు క్రీస్తు గురించి ఎరగడము వేరు. రెండు ఒకటి కాదు. వినండి, యేసు క్రీస్తు తెలుసుకున్న వాళ్ళు పరలోకం పోరు, యేసు క్రీస్తును ఎరిగిన వారే పరలోకం పోతారు, సేవకులైనా విశ్వాసులైనా. ఎందుకంటే మత్తయి సువార్త 7:21 యేసు ప్రభు ఈ మాటే చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో పోడు. ఆ తర్వాత ప్రభు ఈ మాట అన్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, మేము నీ నామమున చాలా కార్యాలు చేశాం, ఎందుకు పోము పరలోకం? అప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ఒక జవాబిస్తాడు, అక్రము చేయవారులారా, నేను మిమ్ములను ఎన్నడను ఎరగనంటాడు. అంటే అది కొంచెం వాడుక భాషలో చెప్పుకుంటే, నాతో మీకు వ్యక్తిగత సంబంధము లేదు, నాకు నీకు పర్సనల్ రిలేషన్షిప్ లేదు అని చెప్తున్నాడు. అట్లా ఈ భూమి మీద చాలా మేధావులు ఉన్నారు, వాళ్ళకి యేసు ప్రభు గురించి బాగా తెలుసు, కానీ యేసు ప్రభుని వారు ఎరగారు. కాబట్టి శిష్యులు అందరూ అభ్యంతరపడడానికి రీజన్ 1 ఏంటో మీకు వివరంగా చెప్పాను. కారణం చెప్పండి, యేసు ఎవరో వారు ఎరగలేదు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 35-36లో గమనిస్తే, అక్కడ పుట్టి గుడ్డివాడు స్వస్థత పొందుతాడు, అంటే చూపు వస్తుంది వాడికి. అక్కడున్న యూదా నాయకులు అతను వెలివేస్తారు. ప్రభు స్వయంగా వెళ్ళి అతనితో మాట్లాడతాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అంటే వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటో చదువు పాప. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, ఇది అప్పటికి ఏం పొందుతున్నాడు అదనమాట. కాబట్టి చాలామంది జీవితాలలో దేవుని నుండి ఏం పొందుతున్నారు? మేలులు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, కానీ ఆయన ఎవరో ఎరగకున్నారు. వీరికి పరలోకం లేదండి. పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆ ఏర్పరచబడిన వారే ఎరిగిన వారు. దేవుని బిడ్డలారా కొంచెం లోతుగా వివరిస్తాను. పాయింట్ 1 ఏది? శిష్యులు అభ్యంతరపడ్డానికి ఇది పాయింట్ 1, మొదటి కారణం. శిష్యులు అభ్యంతరపడ్డానికి రెండో కారణాన్ని వివరిస్తున్నాను. ఇప్పుడు చదువమ్మ, లూకా సువార్త 18వ అధ్యాయం 33-34. ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపక ఉండిరి. ఏ మాట? యేసు ప్రభుని చంపుతారు, ఆయన చనిపోతాడు, అర్థమైందా? ఆయన 3వ దినమున లేస్తాడు. అసలు సిలువను గూర్చిన విషయము పూర్తిగా వాళ్ళు గ్రహించలేదండి. కారణం చెప్తాను. శిష్యులకి మెస్సయ్య వచ్చి రాజ్యం స్థాపిస్తాడని తెలుసు, కానీ మెస్సయ్య మొదటి రాకడలో మనుషులను రక్షిస్తాడని తెలియదు. అంటే ఎలా చెప్పాలి మీకు? భౌతికమైన విడుదల కోసం వాళ్ళు ఎదురు చూశారు, కానీ ఆత్మ సంబంధమైన విడుదల కొరకు వాళ్ళు ఎదురు చూడాల. రెండు ఒకటి కాదండి. ఆత్మ సంబంధమైన విడుదల వేరు, భౌతికమైన విడుదల వేరు. భౌతికమైన విడుదల అంటే రోమా ప్రభుత్వం నుంచి విడిపించడం, ఆత్మ సంబంధమైన విడుదల అంటే సాతాను ప్రభుత్వం నుండి విడిపించడం. ఇదండి రెంటికి తేడా. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలలో ఇప్పటికీ దుఃఖకరమైన విషయం ఏంటంటే సిలువను గురించిన అవగాహన లేదు. సిలువ గురించి నేను చెప్తాను తర్వాత, ముందు వినండి. ఇక 3వ కారణం, శిష్యులు అభ్యంతరపడ్డానికి 3వ కారణం ఏంటంటే, మొదటి రాకడకు రెండో రాకడకు మధ్య ఉన్న తేడా ఎరగకుండుట. 1 యేసుని ఎరగకుండుట, 2 సిలువను ఎరగకుండుట, 3 మొదటి రాకడకు రెండో రాకడకున్న తేడా
ఎరగకుండుట. అదేంటో మీకు చూపిస్తాను. చదువు పాప. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం. యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును. ఈ మెస్సయ్య వచ్చినప్పుడు 2 పనులు చేస్తాడండి. ఒకటి హితవత్సరాన్ని ప్రకటిస్తాడు, 2 ప్రతిదండన చేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఈ పదం. హితవత్సరము అంటే దయచూపు కాలం, ప్రతిదండన అంటే శిక్షించు కాలం. ఈ రెంటికి తేడా ఉందండి, బాగా వినాలి. ఏమన్నాను? హితవత్సరం అంటే దయచూపు కాలం, అది మొదటి రాకడ. ప్రతిదండన అంటే శిక్షించు కాలం, అది 2వ రాకడ. ఇది ఒకే వచనములో ఉన్నందున వాళ్ళు ఏమనుకున్నారంటే 2 ఒకేసారి జరుగుతాయి అనుకున్నారు. ఏ 2? హితవత్సరము, ప్రతిదండన. కానీ యేసు ప్రభు హితవత్సరము వరకే మొదటి రాకడలో నెరవేర్చడానికి వచ్చాడన్న విషయం కూడా వాళ్ళకి చెప్పాడు. ఎక్కడ? చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథమేనా ప్రభు చేతికి ఇచ్చింది వాళ్ళు? అవును. ఆ గ్రంథాన్ని ఇప్పాడు. ఇప్పుడు చదివినప్పుడు ఏం చదవాలి? మిగతాది ఇంకా ప్రతిదండం చదవాలి. ఎంతవరకు చదివి ఆపేశాడు యేసు ప్రభు? హితవత్సరం. తర్వాత నెక్స్ట్ ఏం చదవాలి? ప్రతిదండన. అది చదవలేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? హితవత్సరము ప్రకటించుటకు అని మీ వినికిడిలో ఇది నెరవేరింది. అంటే మిగతాది ఇంకేం నెరవేరాలి? ప్రతిదండన. చూసండి ఎంత క్లారిటీగా చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనములో ఉన్న ప్రవచనము ఏమండి? హితవత్సరము అనే ఈ దయచూపు కాలము మొదటి రాకడకు సంబంధించింది, ప్రతిదండన అనేది 2వ రాకడకు సంబంధించింది. మొదటి రాకడకు 2వ రాకడకు మధ్య ఇప్పటికి 2024 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకెన్నేళ్ళు గడుస్తుందో ఇంకా మనకు తెలియదు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు శిష్యులు అభ్యంతరపడడానికి ఇది ఎన్నో కారణము? 3వ కారణం. ఓకే, మొదటి అంశం అయిపోయిందండి. ఇక 2వ అంశం దగ్గరకు వస్తున్నాను. 2వ అంశం ఏంటి చెప్పండి? పేతురు అభ్యంతరపడుట. పేతురు అభ్యంతరపడ్డానికి ఇప్పుడు చూడండి, మీరు బాగా ఆలోచించండి. 27వ వచనంలో ఆ మాట చెప్పగానే ఎక్కడ లేని పౌరుషం వచ్చింది పేతురికి. ఏమని? మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు, గొర్రెల కాపరిని కొట్టడం జరుగుతుంది, గొర్రెలు చెదిరిపోతారు, అంటే మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారన్నప్పుడు మిగతా వాళ్ళు ఇలా మాట్లాడలేదు. కానీ ఈయన మాత్రం చాలా ఫోర్స్గా, చాలా కోపంగా, చాలా ఆవేశంగా, బాధతో మాట్లాడిన విషయం కనబడుతుంది. 29 నుంచి 31 వరకు అదే కనబడుతుంది మనకు. ఏమంటాడు పేతురు? చదవమ్మ ఒకసారి. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు? నిజంగా చెప్పాడా లేకపోతే అబద్ధంగా చెప్పాడా? బాగా వినండి దేవుని బిడ్డలారా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతను అభ్యంతరపడ్డానికి 3 కారణాలు చూపిస్తాను ఇప్పుడు మీకు. ఎన్ని కారణాలమ్మా? 3 కారణాలు. ముందు మీరు గమనించండి, ఇతను అభ్యంతరపడ్డానికి ప్రధానమైన 3 కారణాల్లో మొదటి కారణం మత్తయి సువార్త 16వ అధ్యాయము 22-23. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక. ఆగండి. ఇప్పుడు సిలువను గురించి ఏమంటున్నాడు? అది నీకు, బాగా వినండి, రాజు అంటే అర్థం ఏంటండి? జయించేవాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు అది నీకు దూరం అవును కాకంటే నీకు సిలువేంటి ప్రభు అని అర్థమేనా? దాని అర్థం అసలు నీకు సిలువేంటి? నువ్వెవరివి? సముద్రం మీద నడిచావు. నువ్వెవరివి? 5 రొట్టెలు 2 చిన్న చేపలను చాలామందికి పంచిపెట్టావు. నువ్వెవరివి? గొప్పవాడు. నువ్వెవరివి? శక్తిమంతుడు. నువ్వెవరివి? దేవుడు. నువ్వెవరివి? రాజువు. నువ్వెవరివి? ప్రభువువి. నీకు సిలువేంటి? మళ్ళీ ప్రశ్న, ఎవరైనా యేసు ప్రభువుని నమ్మితే శ్రమలు వస్తాయంటే నమ్ముతారా? మనిషి స్వాభావికంగా మనిషి ఏమై ఉన్నాడు? గుడ్. మనలో నేచర్ ఆఫ్ సిన్, పాప స్వభావము ఉంది. ఇప్పుడు పుట్టుకతోనే నా నేచరు చెడ్డదైనప్పుడు నేను మంచోడిని కాగలనా? మళ్ళీ ప్రశ్న, ఒక చెడ్డ ఫలములిచ్చే చెట్టు మంచి ఫలాలు ఫలించగలదా? స్వభావ సిద్ధంగా ఫలించలేదు, కానీ ఒక పని జరగాల.
ఒక మంచి ఫలములిచ్చే చెట్టు కొమ్మ, ఒక చెడ్డ ఫలములిచ్చే చెట్టు కొమ్మ రెండింటిని నరికేయాల. ఇప్పుడు రెండింటిని నరికినప్పుడు ఏం కలుగుతుంది? శ్రమ. యేసు ప్రభు శ్రమ పొందాడు కదండి. మనము కూడా ఆ శ్రమల గుండా ఆయనతో ఏమవ్వాలి? అంటుగట్టబడినప్పుడు ఆయన రూపం మనకొచ్చి ఆయనున్న ఆ పరలోకములో అడుగు పెట్టి తీరతాము. ఇది ఆనాటికి శిష్యులకు అర్థము కాల. ఏమండి, దేవుని పిల్లలారా గమనించండి. ఆ మరణము నీకు దూరమగునుగాకని ఎందుకు అన్నాడు. ఆ సమయంలో యేసుప్రభు ఒక మాట అంటాడు, చాలా బాధకరమైన మాట. పాప చదువురా 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఎవరా చెప్పండి. ఇప్పుడు ఇదిగో వాడికి చెప్పా, ఇప్పుడు నీకు చెప్తానని అర్థం. నేర్చుకోండి. వాడికి చెప్పా, వాడంటే ఎవరా? ఇప్పుడు నీకు చెప్తున్నా. వాడిని బేస్ చేసుకొని నువ్వెందుకు నన్ను అభ్యంతరపరుస్తున్నావు అని అర్థం. అక్కడ అర్థమైందండి. నీవు నాకేమయ్యావు? అభ్యంతర కారణం. దేవుని పిల్లారా గుర్తుపెట్టుకోండి, నేను కానీ మీరు కానీ ఒకరికొకరు ఏం కాకూడదు. వెరీ డేంజర్ అండి అది. ఎంత డేంజరో చూద్దాం. పాప చదువురా మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. విన్నారా? అభ్యంతరంలో రాక ఈ దినాల్లో ఎంత అభ్యంతరం పెడుతున్నారండి దేవుని పిల్లల్ని. ఒప్పుకోవాల్సిందేగా మనం ఈ విషయం. ఈరోజు ప్రపంచంలో దేవుని పిల్లల్ని ఏం పాపం చేశారనండి వాళ్ళని కొడుతున్నారు, ఏం చేశారనండి వాళ్ళని చంపుతున్నారు, ఏం చేశారండి వాళ్ళని జైల్లో వేస్తున్నారు, ఏం చేశారండి ఊసకోత కోస్తున్నారు, ఏమి చేశారండి వాళ్ళని నరుగుతున్నారు, ఏం చేశారండి తుపాకు గుండెలు పెట్టి కాలుస్తున్నారు. ఏం చేశారండి వాళ్ళు వ్యభిచారం మానినందుక, అబద్ధాలు మానినందుక, పాపాన్ని విడిచిపెట్టినందుక, సత్యాన్ని నమ్మినందుక, జీవంగల దేవుణ్ణి ఎరిగినందుక, ఎవరికి హాని చేయనందుక, శత్రువును ప్రేమిస్తున్నందుక. ఏమి హాని చేశారండి వాళ్ళు. లోకం ఈరోజు దేవుని పిల్లలకి ఏమైపోయింది? అభ్యంతరం అయిపోయింది. దేవుని ఉగ్రత ఇదే సెకండ్ కమింగ్, రెండో రాకడ కారణం ఇదేనండి. దేవుని పిల్లలారా, నేను నీకు అభ్యంతర కారణం. కొంతకాలమే దేవుడు సహిస్తాడు, తర్వాత దేవుడు సహించాడు. మనము ఒకరికొకరు ఏం కాకూడదు చెప్పండి? అభ్యంతరం కాకూడదు. పాయింట్ 2కి వస్తున్నాను. పాప మత్తయి సువార్త 26వ అధ్యాయము 35, 36. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చాపవలసి వచ్చినను. ఇదే మాట మార్కు సువార్త ఇప్పుడు మనం చదివిన ఈ 14వ అధ్యాయం 31లో కూడా చదవమ్మా. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను. సేమ్ డైలాగ్ వినండి. ఇప్పుడు ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఈ పదము ఎమోషనల్గా వాడాడా, భావోద్రేకం అంటే ఆర్ట్ఫుల్గా వాడాడా, నటిస్తూ వాడాడా అని అన్నా. ఆన్సర్ ఇప్పటికన్నా వచ్చిందా రాలేదా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, దానికి తెలుగులో అర్థం చెప్పండి. సూపర్. తనపై అంటే పూర్తిగా దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ఆత్మవిశ్వాసమే. కానీ ఎలా ఆత్మవిశ్వాసం ఇది? ఇలా చెప్పాలంటే అతి ఆత్మవిశ్వాసం, తెలుగులో ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే పూర్తిగా నేను ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. నేను అసలు దేవున్నే పక్కన పెట్టేసి ఏం మాట్లాడుతున్నాడు? ఇతను ఆర్ట్ఫుల్గానే పలికాడండి, బట్ తన మీద ఆధారపడి పలికాడు. నోట్ దిస్ పాయింట్. ఆర్ట్ఫుల్గానే పలికాడండి, బట్ తన మీద ఆధారపడి పలికాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, మన జీవితంలో మన మీద మనము ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే ఇలాగే జరుగుద్దండి. ఇప్పుడు పాయింట్ 3కి వస్తున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. యేసు ప్రభు ఎంత అద్భుతంగా వీళ్ళని లీడ్ చేశాడు చూడండి, మీకే అర్థమైపోద్ది. పాప మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. వినండి, మీకు మత్తయి సువార్త పాప ముందు చదివింది కదా. మత్తయి సువార్త 26:35 ఏం చదివింది? మత్తయి 6:26-35 ఏం చదివింది పాప? పేతురు ఆయన చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను అంటానుగా, చావైనా చస్తాను కానీ నిన్ను నేను ఎరగనని అన్నాడు. నేను. అంటే ఇప్పుడు ఎక్కడి మీద ఆధారపడ్డాడు అతను? తన మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు అది తప్పని చెప్పడానికి ఏం చెప్తున్నాడు ఇప్పుడు 26:41లో?
శోధనలో అది ప్రవేశింపుకున్నట్లు నీ మీద నువ్వు ఆధారపడితే నీకేమొచ్చి తీరుతుంది? పోయే కాలం వచ్చి తీరుతుంది. అది పెద్ద శోధన, గుర్తుపెట్టుకోండి. ఒకడు నాశనానికి ముందు, పడిపోవడానికి ముందు అదే ఇది. మత్తయి సువార్త 26:35లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఆధారపడిన వ్యక్తిని ఎంత చక్కగా లీడ్ చేస్తున్నాడో తెలుసా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయాలి. పార్ట్ 1కి వచ్చేటప్పటికి అతనికి ఎలగల, ఎలుగుంటే భలే ఉండేది. పార్ట్ 2 అయిపోయిందండి, పార్ట్ 3కి వెళ్ళిపోతున్నాను. 3వ అంశం. మొదటి అంశం చెప్పండి, శిష్యులు అభ్యంతరపడుట. 2వ అంశం చెప్పండి, పేతురు అభ్యంతరపడుట. ఇప్పుడు 3వ అంశం, అభ్యంతరాలను జయించుట. ఎట్లా జయించారో చూద్దాం. ఇప్పుడు ఎట్లా జయించారు అభ్యంతరాలను వీళ్ళు? యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము గూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, విన్నారా? మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. పునరుద్ధానుడైన యేసును ఎరుగడము ద్వారా వారు అభ్యంతరాలను జయించారు. పాయింట్ 1 గుర్తుపెట్టుకోండి. మీకు చాలాసార్లు చెప్తున్నాను, యేసు ప్రభువు మరణ పునరుద్ధానాన్ని పక్కన పెట్టి యేసు ప్రభువు మిగతా విషయాలు, స్వస్థతలు చేశాడు, కుంటోళ్ళ నడిపించాడు, గుడ్డోళ్ళ కనులు ఇచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, ఇవన్నీ వింటే తెలుసుకోవడమే నీ జీవితం. ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్మడం, ఎరగడం. మీకు పాయింట్ అర్థమైందా? ఏం చెప్పాను? చనిపోయి తిరిగి లేచాడని నమ్మడం, ఎరగడం. ఇది పక్కన పెట్టి మిగతా అన్ని వింటే దాన్ని తెలుసుకోవడం. మనిషి ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. ఇంతవరకు వింటున్నాడండి, అక్కడికి మాత్రం పోవట్లా. అదే శిష్యులు చేసిన తప్పు. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా నేర్చుకునే స్థితిలో ఉన్నారు. అందుకే ప్రభు వాళ్ళకి సహాయం చేశాడు. 28వ వచనం అర్థం అదే. చదువు పాప. 28వ వచనం, మార్కు సువార్త 14:28 వచనం. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా, అది మీకంటే ముందుగా గలిలయలోనికి అంటే అర్థం ఏంటో తెలుసా? పునరుద్ధానుడైన నేను లేచి మీ దగ్గరకు వస్తా, అప్పుడు మీరు అభ్యంతరాలను జయిస్తారని అర్థం. అక్కడ దేవుని పిల్లలారా, శిష్యులు పునరుద్ధానుడైన యేసును చూడగానే చెప్పండి ఏమొచ్చింది వాళ్ళలోకి? జీవం. ఏ జీవం అండి? పునరుద్ధాన జీవం. అప్పుడు వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు అని ఎలా చెప్తారు పాస్టర్ గారు? దేవుని మీద ఆధారపడ్డారని చూపిస్తాను మీకు ఆధారాలు. ఇప్పుడు బాగా వినండి. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇందాకేం చూశారు? నువ్వు శోధనలో ప్రవేశింపుకున్నట్లు అన్నాడు కదా. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ముందు 2వ పాయింట్కి వస్తున్నాను. పాప, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అదే యోహాను సువార్త 20:22 వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనిషి తన మీద ఆధారపడినంత కాలము ఖచ్చితంగా అభ్యంతరాలకు ఏమైపోతాడండి? దేవునికి దూరం అయిపోతాడు. ఎప్పుడైతే దైవశక్తి మనలో పనిచేస్తుందో, లేక ఆ దైవశక్తి మనలోకి వస్తుందో, చెప్పండి, అభ్యంతరాలను జయించి తీరతాము. మీకు తెలుసు కదండి, అపొస్తలుల కార్యం 1:8 వచనం ఏం జరిగింది? మీరు నా కోసం కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మీరు ఏమి నొందుదురు? శక్తి. దేవుని పిల్లలారా, నేను మీకు పదే పదే జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ప్రతిరోజు మనకు ఎనర్జీ కావాలి. చెప్పండి, ఎనర్జీ. ఏంటా ఎనర్జీ? హార్లిక్సా? మరేంటి? ప్రార్థన శ్వాస వంటిది. చెప్పండి అందరూ, ప్రార్థన శ్వాస. ఆక్సిజన్ ఎలా పీల్చుకొని వదులుతున్నామో, మనం ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మను శ్వాసను లోనకు పీల్చుకుంటున్నాం మనం. లేదా ఇలా చెప్పొచ్చు, ఆత్మ పూర్ణమవుతున్నాం. చెప్పండి అందరూ, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుతూనే ఉండాలి. నేను ఇంకా పరిశుద్ధాత్మ పొందలా, తప్పు. పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి తన పాపినని గుర్తించలేడు. పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించలేడు. పరిశుద్ధాత్మ లేకుండా ఒకడు పరిశుద్ధంగా జీవించలేడు. అతనికి భాషలు రానంత మాత్రాన
అతనికి ఆత్మ లేదని చెప్పడం పచ్చి అబద్ధం. భాష అనేది ఒక వరం అండి. నేను రోజు భాషలు మాట్లాడతాను. దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మనకు ఎనర్జీ కావాలి. ఏం కావాలి? రోజు మనకు ఆయనతో మనం కనెక్ట్ అవుతాం. అంటే ఎప్పుడైతే ఆయనకి మనకు మధ్య ఆ రిలేషన్ కట్ అవుతుందో ఎనర్జీ పోతుంది. పోయినప్పుడల్లా ఇక అంతే. ఆ సీరియల్ అలా చూస్తే ఎనర్జీ లేదు కదా. ఎనర్జీ ఉంటే అది ఎనర్జీ లేదనుకో, ఎనర్జీ ఉందనుకో చూసి ఎంత తేడా ఉందా. అందుకే మనకి ఏం కావాలి? రోజు ఎనర్జీ కావాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వీళ్ళు ఆటంకాలను ఎలా జయించారు? అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందమని చెప్పిరి. చూసారమ్మా, ఈ డైలాగ్ అప్పుడు వదిలింటే ఎంత బాగుండేది. ఎక్కడ? గెత్సేమనే తోటలో, ప్రభువా నేను కూడా నీతో పాటు ఆ దూరంగా పోయి కాసేపు ప్రియులు గడపాలంటే బాగుండేది. ప్రార్థన చేయండి. ఎక్కడ ప్రభు ప్రార్థన చేసి నిద్ర వచ్చేసి వస్తుంటే. ఇప్పుడు ఏమన్నాడమ్మా? ఎడతెగక. నోట్ దిస్ పాయింట్, అండర్లైన్. ఎడతెగక. ఇదండి మన లైఫ్. ఆటంకాలను జయించాలంటే ఏం కావాలండి? మనకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ, మంచి ఎనర్జీ కావాలి. మన ఎనర్జీకి 3 కారణాలండి. సింపుల్. 1 ఆత్మ నడిపింపు, 2 వాక్య ఆహారం, జీవ ఆహారం, 3 ఏం లేదండి, మనం దేవునితో మాట్లాడినా ఎనర్జీ వస్తుంది, దేవుడు మనతో మాట్లాడినా ఎనర్జీ వస్తుంది, ఆయన మాటకు లోబడినా ఎనర్జీ వస్తుంది. చెప్పండి. ఒక ముక్క కూడా అర్థం కాలేదు కదా. మనం దేవునితో మాట్లాడడం ప్రార్థన అండి, ఎనర్జీ వస్తుంది. దేవుడు మనతో మాట్లాడడం వాక్యం అండి, ఎనర్జీ వస్తుంది. ఈ 2 కలిపి నడిపించేది పరిశుద్ధాత్మ అండి, లోబడితే ఎనర్జీ వస్తుంది. సింపుల్. ఇప్పుడు చెప్పండి, మనం దేవునితో మాట్లాడితే ఎనర్జీ వస్తుంది, దేవుడు మనతో మాట్లాడితే ఎనర్జీ వస్తుంది. ఈ 2 కలిపి మనల్ని నడిపించి ఆ పరిశుద్ధాత్మకు లోబడితే ఎనర్జీ వస్తుంది. ఇంగ్లీష్ నిలబడండి. ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసు ప్రభువా, ఈ దినమున సుస్పష్టంగా మార్క్స్ వార్త 14వ అధ్యాయం 27 నుంచి 31వ వచనం వరకు వచనము వెంబడి వచనం వివరించారు. ప్రభువా, మార్క్స్ వార్త 14:27వ వచనములో శిష్యుల అభ్యంతరానికి కారణాలు చెప్పారు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 29-31 నైనా పేతురు అభ్యంతరానికి కారణాలు చెప్పారు. 28వ వచనములో అభ్యంతరాలు జయించుటకు నువ్వు ఇచ్చిన ఎనర్జీని చెప్పారు. కాబట్టి మా జీవితంలో అభ్యంతరాలు రాక తప్పవు. ఖచ్చితంగా మేము అభ్యంతరాలను జయించి తీరాలంటే ముందు నిన్ను ఎరగాలి, 2 నీ శక్తిని మేము పొందుకోవాలి, 3 దాని కొరకు రోజు ప్రార్థించాలి. అలాంటి కృప నాకు నీ పిల్లలకి ఇమ్మని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.